తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగాలలోను, వ్యాపారంలో ఈ రెండిట్లో ఉన్న వాళ్ళకి మినహా మిగతా అందరికీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. కుటుంబంలో శుభకార్యాలు, శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన కుటుంబాలు కానీ, విడిపోయిన అక్క చెల్లెళ్ళు కానీ తిరిగి కలుసుకునేందుకు అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఈ రోజు. అయితే మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోండి, ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు ఏదైనా నల్లని వస్త్రం కానీ, నల్ల నువ్వులు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము శని గాయత్రి మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి, కుటుంబ పరంగాను, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ నలుగురికి కూడా కొంత అశాంతి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి కలిగేటట్టుగా గోచరిస్తోంది. వీరికి తప్ప మిగతా అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సూచనగా ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. గోప్యతను పాటించండి, అనగా సీక్రెట్ ని పాటించండి. ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది చెప్పేయకుండా ఈ ఒక్కరోజు కొంచెం రహస్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. తొందరపడి ఎందులోనూ పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా ఏ పని చేయడం కానీ చెయ్యకండి. కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం కానీ, లేదంటే అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని, ఎర్రని చీరని కనుక మీరు అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.